నగరంలోని స్థానిక ఏసీ నగర్ నందు గల గీతమయి బాలభవన్ ఆశ్రమం నందు వంగవీటి రాధా రంగ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి రంగ 77వ జయంతి సందర్భంగా ఆయన చిత్రీకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముక్కస సుజిత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో వంగవీటి రాధా యూత్ మనోహర్, జమీర్, శ్రీకృష్ణ, కిషోర్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. పెద్దలు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా నెల్లూరు టౌన్లోని గీతామయి బాలభవన్ నందు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఆయన పేదల కోసం అహర్నిశలు కష్టపడి లాస్ట్కి పేదల కోసం ప్రాణాలు వదిలారు. ఆయన అడుగుజాడల్లో వాళ్ళ వారసుడు వంగవీటి రాధాకృష్ణ గారు పంతంతో అదే ప్రజాసేవలో చేకూరుస్తున్నాడు. ఆయన మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాము. ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. రంగా గారు పేదల కోసం అహర్నిశలు కష్టపడి ఆయన పేదల కోసం కృష్ణలంకలో ఇళ్ల పట్టాల కోసం నిరంతరం కష్టపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో రంగా గారికి ఈరోజు అన్ని కార్యక్రమాలు జయప్రదంగా జరుగుతున్నాయి. ఈరోజు అందరూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా మన సుజిత్ అన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ తమ్మినేని పాండు వారి సమక్షంలో ఇక్కడ బాలభవన్లో పేదలకి అన్నదానం, విద్యార్థులకి, పిల్లలకి, చిన్నపిల్లలకి, ఆశ్రయం లేని నిరుద్యోగులకి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఆయన జయంతిని మేమెంతో కన్నుల పండుగగా చేసుకుంటున్నాము. అలాగే వాళ్ళ కుమారుడు రాధా గారి ఆధ్వర్యంలో మేము ముందుకు పోతూ కొన్ని సేవా కార్యక్రమాలు చేసుకునేదానికి గర్వపడుతున్నాం. ఈరోజు మన నెల్లూరు జిల్లా రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఆ యొక్క అధ్యక్షుడైనటువంటి సుజిత్ గారి యొక్క సారథ్యంలో వారి మిత్రమండలి అందరూ కూడా ఈరోజు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఏసీ నగర్లో ఉన్న గీతామయి బాలభవన్లో ఉన్నటువంటి పేద విద్యార్థుల మధ్య మన వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 77వ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆహారాన్ని అందించడం జరుగుతుంది. మరి వంగవీటి మోహన్ రంగా గారు మరి ఈనాటి యువతకి తెలియకపోయినా మరి అంతకు ముందున్న వారు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రంగా అంటే ఏంటో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రతి పేదవాడి గుండె చప్పుడు ఉన్నటువంటి వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగా గారు. మరి అతని యొక్క 77వ జయంతిని ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా అభిమానంతో జరుపుకుంటూ ఉన్నారు. మరి అదేవిధంగా అతని యొక్క అభిమానులకి ఆ రంగా గారి యొక్క ఆశీస్సులు ఉండాలని, ముఖ్యంగా వారి యొక్క కుమారుడు మన వంగవీటి రాధాబాబు గారికి వారి తండ్రి గారి యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ రాధా గారు తన తండ్రి యొక్క ఆశయాన్ని సాధించాలని ఈ సందర్భంగా మరి ఈ యొక్క తెలుగు